హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. ఆంధ్రప్రదేశ్లో భోగి మంటలు లేవు, భోగి భాగ్యాలు లేవు. ఇది నేనంటున్న మాట కాదు. ఆంధ్రప్రదేశ్లో విపక్ష పార్టీ అనేటువంటి వైసీపీ అంటున్న మాట. ఆంధ్రప్రదేశ్లో గతంలో సంక్రాంతి చాలా పెద్ద ఎత్తున జరిగేది. ప్రజలు పెద్ద ఎత్తున ఆనందంగా జరుపుకునే వాళ్ళు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి సంక్రాంతి పండగే లేకుండా పోయింది, ప్రజల్లో ఆనందం లేకుండా పోయింది అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇది నిజమా? ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సంక్రాంతిని జరుపుకోలేదా? ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో బాధపడుతున్నారా? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, నిజాలను చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు రవీంద్రబాబు గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, ఆంధ్రప్రదేశ్లో పండగ జరుపుకోలేదట, ప్రజలంతా బాధలో ఉన్నారంట, కారణం ఏంటి? సో మనకి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న మీడియా ద్వారా అందుతున్న సమాచారం మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేసుకుంటే మనకు వస్తున్న సమాచారం ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాల కంటే కూడా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆనందంగా, సంతోషంగా కేరింతలు కొడుతూ పండగ జరిగింది అనేది మనకి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. అవును, నాకే చాలా ఇన్విటేషన్స్ వచ్చాయి. గతంలో సెట్టింగ్ చేసి మమ్మ అనిపించేవారు, క్యాషినోలు పెట్టి నడిపించారు, రకరకాల కల్చర్కి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు ఏంటంటే రియల్గా సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా పండగ చేసుకున్నారు అనేది ఒక వార్త. దీన్ని నేను స్టాటిస్టికల్ అనాలిసిస్ చేద్దాం నిష్పక్షపాతంగా అనుకున్నాం కదా. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం నుంచి 130,000 4-వీలర్స్ వెహికల్స్ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళినాయి. ఓకే, 60 లక్షల మంది తెలంగాణ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళారు. ఓకే, ఇది గతంలో ఎప్పుడూ జరగల సంక్రాంతికి. ఇది ఒక్కసారి మనం ఆలోచిస్తే గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్కి ఎట్లయితే జనం రకరకాల ప్రాంతాల నుంచి, డిస్ట్రిక్ట్స్ నుంచి, లేకపోతే స్టేట్స్ నుంచి ఎట్లయితే వెళ్ళారో ఆంధ్ర రాష్ట్రానికి ఓటేయటానికి, ఈరోజు సంక్రాంతి జరుపుకోవటానికి ఆ విధంగా వెళ్ళారు. అసలు ఓటు చెప్పొద్దండి, అది యుద్ధం లెక్క ప్రకటించారు. ఈ రోజు కూడా నేను అనేది సంక్రాంతి పండగకి ఏ సంక్రాంతికి కూడా వెళ్ళని విధంగా వెహికల్స్ ఆంధ్ర రాష్ట్రం వైపు కదిలేదు. ఇదంతా టోల్ గేట్ వాళ్ళు ఇస్తున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో అన్ని లక్షలు అక్కడికి వెళ్ళారంటే పండగ మంచిగా జరిగినట్టు దాని ఉద్దేశంగా నాకు కనిపిస్తా ఉంది. నంబర్ 1. నంబర్ 2, పండగ మంచిగా జరగలేదు అన్న వాళ్ళకి కొంత విశ్లేషణాత్మకమైన అనాలిసిస్ ఏంటంటే ఎందుకు మంచిగా జరిగింది, ఎందుకు ప్రజల్లో ఆనందం ఉంది, ఆనందంగా జరుపుకున్నారు అనేది మనం డేటా అనాలిసిస్ చేస్తే 3,750 కిలోమీటర్స్ రోడ్ వేశారు ఆంధ్ర ప్రాంతంలో గడిచిన 6 నెలల్లోనే. అవును, దానికోసం 2,600 crores ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇంతకు ముందు రోడ్ల గురించి తెలంగాణలో చెందిన ఒక ప్రముఖ మంత్రివర్యులు ఏమన్నారు, మీరు కారులో వెళ్తా ఉంటే రోడ్డు స్మూత్ గా ఉంటే తెలంగాణ, రోడ్డు ఖరాబ్గా ఉంటే ఆంధ్ర రీచ్ డైరెక్ట్ అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెటకారం చెప్పారు, సంతపల్లి అన్నారు కదా, బహిరంగ సభకి వెళ్ళి సింగిల్ రోడ్డు ఉంటే తెలంగాణ, డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్ర, గతుకూరు రోడ్డు ఉంటే ఆంధ్ర, మంచి రోడ్డు ఉంటే తెలంగాణ అన్నారు కదా. సో ఇదే ఆంధ్రప్రదేశ్ 6 నెలల్లో సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్డు తయారు చేయాలని చెప్పి 450 కోట్లు రిలీజ్ చేసి గుంతలన్నీ పూడ్చారు. విలేజ్ డెవలప్మెంట్ కోసం 750 కోట్లు కేటాయించి విలేజెస్ అన్ని చిన్న చిన్నగా డెవలప్ చేశారు. ఇది కాకుండా జల్ జీవన్ మిషన్ పథకం కింద 60,000 కోట్లు పెట్టి ఇంటింటికి మంచినీటి పథకాన్ని పెట్టారు. గతంలో పనిచేసిన జగన్ రెడ్డి గారు ఈ జల్ జీవన్ మిషన్ నిధులన్నీ కూడా దుర్వినియోగం చేశారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో ఇన్ని రకాలు నేను ఏమంటున్నా అంటే ఇన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఈ 6 నెలల్లో, నేను చెప్పేది ఓన్లీ ఈ పర్టికులర్ సంక్రాంతి పండుగ ఎందుకు బాగా చేసుకున్నారన్న విషయానికి చెప్తున్నా. ఇదే కాకుండా 6,700 కోట్లు ఎరియర్స్ పే చేశారు. ఎరియర్స్ అంటే నా ఉద్దేశం ఏంటంటే 28,000 మంది రైతులకి 2 సంవత్సరాలుగా కౌలు నిలిపివేసిన సందర్భం గతంలో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ కౌలంతా బకాయిలు 28,000 మంది రైతులకు పే చేశారు. 285 కోట్ల రూపాయలు పే చేశారు. ఎందుకంటే రైతుల పండుగ సంక్రాంతి అంటే, మరి అందుకే సంక్రాంతి బాగా జరుపుకున్నారు అనేది నేను ఈ కనెక్టెడ్ సబ్జెక్టే మాట్లాడుతున్నా. అదే ఎరియర్స్ లో 6,700 కోట్లలో ఎంప్లాయీస్ కి రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ బకాయిలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేశారు. ఈ విధంగా ఏదైతే ఎంప్లాయీస్ కి, ప్రజలకి కావాల్సిన బకాయిలు పెండింగ్ ఉన్నాయో అది ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా పే చేశారు. ఇవన్నీ పే చేయటం వల్ల సంక్రాంతి కుటుంబాల్లో ఆనందం నింపడానికి ఇది ఒక కారణం కదా అని నేను అంటున్నా. ఇవన్నీ నేను చెప్పేది ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి, ఇండస్ట్రీస్ వచ్చినాయి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రాబోతుంది అనే సబ్జెక్ట్ నేను ఇక్కడ మాట్లాడట్లా. ఈ పర్టికులర్ కనెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ అవుతా ఉంది, ప్రజల్లో వెలుగు నింపింది, ప్రజల జీవితాల్లో ఆనందం వచ్చింది అనే దానికి చిన్న ఎగ్జాంపుల్స్ వల్ల ఏమవుతుందంటే ప్రజల్లో ఒక ఆనందం వచ్చింది. పెండింగ్ బకాయిలు అన్నీ రావటం వల్ల, ఇవన్నీ రావటం వల్ల, రోడ్లు గుంతలు లేకపోవడం అంటే ఒక జీవకళ వచ్చేసింది. జీవకళ రావటం వల్ల ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్స్కి ఆనందంతో జరుపుకున్నటువంటి సంక్రాంతి, మొదటి సంక్రాంతి పండగగా దీన్ని అభివర్ణిస్తున్నాం అందరూ ఈరోజు ఫీడ్బ్యాక్ మనం చూస్తూ ఉంటే.
అంతేగాని పండగ జరగలేదన్న మాటకి రీజన్ ఏంటి? ఒక్క రీజన్ చెప్పండి నాకు. నేను ఇన్ని రీజన్స్ చెప్పాను, వాళ్ళు చెప్పేది ఇన్ని రీజన్స్ చెప్పాను ఎందుకు పండగ గొప్పగా జరుపుకుంటున్నారు అనేది. సంక్షేమ పథకాలు పడలేదు, అందుకే ప్రజలు ఆనందం వెలివీయలేదు అనేది వాళ్ళు చెప్తున్నమాట వైసీపీ వాళ్ళు. అంటే ఇంతకాలం నుంచి పెట్టిన పెండింగ్ బకాయిలు పూర్తి చేయటం వల్ల, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల పిల్లల్లో ఆనందం కాదా? 28,000 మంది రైతులకు 2 సంవత్సరాలు కౌలు ఇచ్చారు, పెండింగ్ ఉన్నదంటే ఆనందం కాదా? రైతుల పండగ కదా సంక్రాంతి. ఇన్ని రకాల కనెక్టెడ్ పండగకి సంబంధించి ఇంత ఇన్వెస్ట్మెంట్ ప్రజల్లో ఆనందం వెల్లువిరిసింది కాబట్టి పండగ అద్భుతంగా జరిగి ఉండటానికి అవకాశం ఎక్కువ ఉంది అని నేను అంటున్నా. మిగతాది స్కీమ్స్ అంటున్నారు మీరు, ఏది వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మిగతాయి ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో ఉంది. అది ఇన్ డ్యూ కోర్స్ వస్తుంది. గవర్నమెంట్ వచ్చి 6 months రాగానే మొత్తం అన్ని ఒకేసారి ఇంప్లిమెంటేషన్ జరగదు కాబట్టి. ఎందుకంటే నెలకి 4,000 కోట్లు ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు గవర్నమెంట్. గతంలో చేసిన బాకీల వల్ల అది మైనస్ క్యారీ అవుతుంది కాబట్టి. సో ఈ విధంగా చేసుకుంటూ కూడా వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని 6 months లోనే అన్ని కంప్లీట్ అవ్వవు కదా. ఈ విధంగా పరిశీలించినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఈ సంక్రాంతి 6 నెలల తర్వాత, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గొప్పగా జరుగుతున్న మొదటి సంక్రాంతిగా నేను అభివర్ణిస్తున్నాను. ఎస్, ఆనందంగా ప్రజలు పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. గతంతో పోలిస్తే పెద్ద ఎత్తున జరుపుకున్నారు. గతంలో ఎప్పుడు జరగనంత గొప్పగా జరిగింది. ఇప్పుడు కోడి పందాల మాట మాట్లాడుతున్నారు. అది సంస్కృతి సాంప్రదాయంలో భాగం కోడి పందాలు. సరే, అది కోర్టు ఆర్డర్ ప్రకారం లేకపోతే గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారం జరపాలా జరపకూడదా అని లొల్లిదోరి మనం వెళ్లకుండా ఆ కోడి పందాల్లోనే ఇప్పుడు లేటెస్ట్ వార్త అంటే 1,25,00,000 ఒక వ్యక్తి ఆ కోడి పందాల్లో గెలుచుకున్నారు. అంటే కోడి పందాల ద్వారా కూడా ఉత్సాహంగా జనం కేంద్రాలు వేసే పరిస్థితి ఉంది. ఎంత అమౌంట్? 1,25,00,000. ఒకసారి కోటీశ్వరుడు అయిపోయాడు. కోడి పందాలలో తాడేపల్లిగూడెంలో ఒక వ్యక్తి గెలుచుకున్న కోడి పందెం ఇది. అంటే నేనేమంటున్నా అంటే ఇంత పెద్ద ఎత్తున పందాలు కానీ, ఇంత పెద్ద ఎత్తున వాటిని సబ్జెక్ట్ అసలు. సో లేడీస్ మరి ముఖ్యంగా పందాల దగ్గర అన్ని చోట్ల కూడా ఈ సంక్రాంతికి లేడీస్ ఎక్కువ సంఖ్యలో కనిపిస్తా ఉన్నారు. అంటే కుటుంబ సమేతంగా రైతులు, రకరకాల ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఆంధ్ర రాష్ట్రం వెళ్ళి సంక్రాంతి పండుగ ఎంజాయ్ చేశారు అన్నదానికి మనకి ఈ విధంగా కనిపిస్తా ఉంది విశ్లేషణ. అవును, అంతేందుకు మనం టీవీ వీడియోలకు కూడా సాక్ష్యం 3 రోజులుగా వీడియోలు లేవంటే మొత్తం ఆంధ్ర పోయారు చాలా మంది. అదే అందుకే అన్ని చోట్ల అంతే ఉంది. హైదరాబాద్ రోడ్లు ఖాళీ అని, ఇంతకు ముందు కంటే ఎక్కువైనాయి. అది నేను అనేది. సో పండగ గొప్పగా జరుపుకున్నారు ఇన్ని రకాల కారణాల వల్ల అని మనం విశ్లేషించవచ్చు. థ్యాంక్ యూ.